నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామా. ముందుగా దీనికోసం నేను 1/2 kg చికెన్ని శుభ్రంగా కడుక్కొని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1.5 టీ స్పూన్ల ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 చెక్క నిమ్మకాయని రసం పిండుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్ల బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఇది బయట మనకు షాప్లో దొరుకుతుంది. ఒక 3 పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని బాగా కలుపుకోవాలి. ఈ ముక్కలకి బాగా పట్టేలాగా ఒక 5 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. అలాగే 2 నల్ల ఇలాచీలు వేసుకోవాలి. ఒక 3 మరాఠీ మొగ్గలు వేసుకోవాలి. 1 అనాస పువ్వు వేసుకోవాలి. కొంచెం దాల్చిన చెక్క వేసుకోవాలి. ఒక 4-5 ఇలాచీలను వేసుకోవాలి. ఒక 5-6 లవంగాలు వేసుకోవాలి. ఒక 5-6 మిరియాలను కూడా వేసుకోవాలి. కొంచెం షాహీ జీరా వేసుకోవాలి. అలాగే 1 కప్పు పెరుగు వేసుకోవాలి. ఇది 200 గ్రాములు ఉంటుంది. వీటన్నింటినీ బాగా ఒక 5 నిమిషాల పాటు కలపాలి. ఇలా కలపడం వల్ల ముక్కలకి మనం వేసిన మసాలాలన్నీ బాగా పట్టుకుంటాయి. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ అల్లం కూడా వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. మరొకసారి బాగా కలపాలి. ఇప్పుడు ఒక మూత పెట్టి 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. నేను 1/2 kg చికెన్కి 1/2 kg బియ్యం తీసుకున్నాను. వీటిని ఒక 2 సార్లు మంచిగా కడుక్కోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకొని ఒక అరగంట పాటు నాననివ్వాలి. ఇప్పుడు ఒక మందపాటి పాత్రను తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 పెద్ద ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇది బ్రౌన్ ఆనియన్స్ కోసం ఇలా కట్ చేసుకుంటే మంచిగా వేగుతాయి. నేను త్వరగా వేగడానికి కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను.
ఇలా వేగిన తర్వాత తీసి వేరే ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఒకసారి బాగా కలపాలి. మూత పెట్టుకొని సిమ్లో ఒక 20 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకోవాలి. మనం అన్నం ఉడికించడానికి ఇంకో పాత్ర తీసుకొని వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లో టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఒక అనాస పువ్వు వేసుకోవాలి. ఒక మరాఠీ మొగ్గను ఇలా తుంచి వేసుకోవాలి. 2 ఇలాచీలను వేసుకోవాలి. ఒక 4-5 లవంగాలను వేసుకోవాలి. 4-5 మిరియాలను కూడా వేసుకోవాలి. కొంచెం షాహీ జీరా వేసుకోవాలి. కొంచెం బండ పువ్వు కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం పుదీనా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్ ఇలా మసులుతున్నప్పుడు ఉప్పు ఉందో లేదో ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అన్నం పొడి పొడిగా వస్తుంది ఆయిల్ వేయడం వల్ల. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి కలపాలి. ఇప్పుడు ఒక 70% అన్నం ఉడికిపోయింది. ఇప్పుడు ఈ ఉడికిన అన్నాన్ని మనం ఒక 20-25 నిమిషాలు ఉడికించుకున్న చికెన్లో వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. పుదీనా కూడా వేసుకోవాలి. అన్నం ఉడికిన వాటర్ని ఒక చిన్న గ్లాస్తో తీసుకున్నాను. ఈ వాటర్ను కూడా పైన పోసుకోవాలి. అలాగే కూర ఉడుకుతున్నప్పుడు కొంచెం ఆయిల్ తీసాను, అది పైన వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల అన్నానికి మంచి రుచి వస్తుంది, కలర్ కూడా బాగా వస్తుంది.
ఒక మూతను పెట్టుకొని పైన ఏదైనా బరువు పెట్టుకోవాలి. స్టీమ్ బయటకు పోకుండా, కింద కూడా మాడకుండా ఏదైనా పీనాన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 25 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 25 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాలు వదిలేయాలి. 10 నిమిషాల తర్వాత గుమగుమలాడే బిర్యానీ రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.